హాయ్, ఈరోజు గోల్కొండకు వచ్చాము. బైక్ వేసుకొని వచ్చినాము. మా హీరో అందగాడు, యువకుడు, కసి మీద ఉంటాడు. గణేష్ గాడు హీరో. పార్కింగ్ తీసుకున్నాం, అది పార్కింగ్ ఫీజ్ 20 రూపీస్. 2 వీలర్ 9 to 9 PM వరకు, 9 AM to 9 PM. మన హీరో చల్లాడిస్తుంది వ్యవహారం. ఎంట్రన్స్ ఏటో ఇది మరి మనకు అర్థం కావట్లా. నేనైతే రావడం ఫస్ట్ టైం. ఈడేమన్నా ఇంతకుముందు వచ్చినా అంటే ఈడు హైదరాబాద్ రావడమే ఫస్ట్ టైం. ఈరోజు మొత్తం నువ్వే ఉంటావురా. ఎంట్రన్స్ ఇది, ఎంట్రన్స్ ఇది. హలో, 11లో ఉంది. సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. టికెట్ కౌంటరు మరి క్యాష్ ఫోన్పేనా తెలియదు. క్యాష్ అయితే ఒప్పుకుంటే నీకు పడమే మళ్ళీ ఏటీఎం కాడికి. కేసు నీట్గా ఉంది. మరి స్టార్టింగ్లో ఎంట్రన్స్ భలే ఉంది. అదేమో వీడియో తీరా అంటే వాళ్ళ ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. టికెట్ కౌంటర్ ఫోన్పే ఉందో లేదో, జనాలు ఏమంత లేరు. అంటే సండే కాదు కాబట్టి ఈరోజు. సండే వస్తే క్యాష్ కౌంటర్ ఓన్లీ. ఇక్కడ ఓన్లీ క్యాష్ కౌంటర్, క్యాష్ ఓన్లీ ఉంది. ఏడేమో టికెట్ బుకింగ్ అని ఉంది. చూద్దాం, చెయ్యి. ఫోన్లో చేస్తున్నాం ఇద్దామని. ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తున్నాం. టికెట్స్ కనపడట్లేదు అంత క్లారిటీగా. టికెట్ చేయించి ఎంటర్ అయినా. మరి ఇటు పోవాలి. ఇదే గట్టుకుంది లోపలికి. ఏదో సినిమాలో ఎడంది కొడితే అక్కడ ఆడో అయినా పడిద్ది. ఇదేనా అంటుకుంది, అందరూ కొడుతుండ్రు. మరి రీసౌండ్ పడుతుంది ఇక్కడ మనకి. రీసౌండ్ మనకైనా పడుతుంది. ట్రై చేయాలి. రీసౌండ్ మళ్ళీ మనకే వినపడదు. ఆడ వినపడిద్ది అంటారా పైన? ఏమో నిజంగా మనకేమో ఏమోలే. తెలంగాణ టూరిజం లోపలికి ఆటో వచ్చింది. రోడ్డు ఉంది అట్టుకుంది. ఇటో ఏ ఉన్నాయి, అన్నీ లాకులు వేసారు. మరి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి లోపల. అసలు ఎటు నుంచి ఎటు పోవాలి, ఎటు రావాలి ఏం అర్థం అయ్యి అట్లా. నెక్స్ట్ టైం వచ్చాం, నా ఎక్స్పీరియన్స్. రావడం ఇప్పుడే, చిన్నాకే చెప్పాగా ఇటు కూడా రావడం ఇప్పుడే. ట్రై చేస్తాం అన్నీ చూడాలని. హైదరాబాద్ ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము ఏం అర్థం కావట్లా. ఇటేటో దారులు ఉన్నాయి, గుహలు. తారామతి మసీదు చదువుకోండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఉన్నాగాడ
ఫ్లవర్స్కి మంచి స్పాట్ అయితే. ఏందిరా ఏంది డిజైన్ ఏందోలే చెడిపోతుందో ఇది. క్లోజ్ కదా పై చేద్దాం అడ్డం పెట్టారండి. మేము రావడం అయితే ఇప్పుడే పావురాళ్ళు వాటి రెక్కల నుంచి వచ్చేసి గాలి పీల్చకూడదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ మధ్య న్యూస్లో చదివా. ఎటు నుంచి ఎడిపోతున్నాం, ఎటు వస్తున్నాం, ఎటు వస్తున్నాము ఏం అర్థం కావట్లే. అటు పోయి ఇటు రావాల్సింది అట్టుకుంది. మేమంతా రివర్స్లో తిరుగుతున్నాం. కాలు పెరిగింది. ఇటు పడి స్లిప్ అయింది. బాగానే ఉంది. ఏం ఫోటో ఏముంది, నాకేం నార్మల్ ప్లేస్ ఉన్నట్టే ఉంది. ఇంకా గుహలు ఓ కంపు కొడుతున్నంత. మంచి స్పాట్ అట్టుకుంది లవర్స్ అందరికీ. గొల్ల కెమెరాలు ఏమి లేవు, ఇంకా చీకటి సామ్రాజ్యం. ఇదిలే భయం వేస్తుంది లోపల పోవాలంటే. సౌండ్ వస్తున్నాయి, రకరకాల సౌండ్లు వస్తున్నాయి. స్మెల్ అసలు బాగా బ్యాడ్ స్మెల్. ఓ గబ్బిలాలు అట్టుకుంది. సరే ఓ లేదు ఇక్కడ. పోతే కొడత ఎట్టు చంపుతూ ఎట్టున్నాడు పోతే. ఫోటో దిగిరా అంటే ఫోటో దిగాలి. అటు ఉందాను అటు వద్దాను. అటు ఏమైంది? హలో గుహలు. ఇన్ని రాదు చూద్దాము, పనులు చేద్దాం. గైడ్ ఆఫ్ మ్యాప్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. దీని గురించి మనకేం తెలియదు. గైడెన్స్ కంపు కొడుతుంది. గబ్బిలాల సౌండ్ విపరీతంగా వస్తుంది. ఏ రకంగా తిరుగుతున్నాయి బాగా. మనం ఎందుకు దీని మీద నడవాలి, రాసి పెట్టిందే ఎందుకు. ఎటు నుంచి ఎటు పోతాయి మొత్తం. ఎక్కుదాం పైకి. అంతా ఇదే ఎటు పోయి ఎటు వస్తున్నామో నాకైతే అర్థం అవ్వట్లేదు. లోపల ఏమన్నా చైర్లు అన్నీ ఉన్నాయి, ఏదన్నా ఫంక్షన్ ఏమన్నా జాతర ఏమన్నా. బాగా ఎటుందిరా, అల్లది క్లోజ్ చేసింది. ఎటు తిరిగిపోతున్నాం అంటే సైడ్ రూట్ మ్యాప్ ఉంటే బాగుండు, మనకేమో తెలీదా.
ఇందాక ఇది మన బండి ఎక్కలేకపోతే ఇంకెందుకు ఆడెక్కి దిగుతున్నాయి చూడు. అమ్మాయి అదేం దూకిద్ది ఏమైనా నుంచి ఏటేటే ఎక్కుతున్నారు, ఏటా దిగుతున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చినామో అదే అర్థం కావట్లే. పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు. స్పాట్ అయితే మటుకు భలే కూర్చొని అంత దాకా ఏందో కొద్దిగా ఎక్కేసరికి ఎక్కలేకపోతాను. కళ్ళు అడుగుతున్నాడు అమ్మ. పైకి ఎక్కొచ్చురా, ఆడనే మెట్లు ఉన్నాయి. స్నాప్లో వస్తుంది ఎక్కలేకపోతున్నాం. ఏంద్రా బాబు మరీ ఇంత దారుణం. కొద్ది మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం. అందుకే రోజు ఎగ్స్ తినకూడదు రా అని చెప్పారు. అలాగే రోజు చికెన్ తినాలి. ఏముంది లోపల? కావాల్సిన పైన టూ నట్టుకుంది ఇందా. టెంపుల్ ఏదో టెంపుల్ ఉంది. వెనకాల కూడా ఏదో ఉంది. పైన బాగుంది ప్లేస్ కొంచెం నీట్గా. స్నాక్స్ ఏదో ఉన్నాయి పైన. ఓన్లీ క్యాష్ అంట. ఫోన్పే ఆధారపడి ఇక్కడ ప్రతిదీ క్యాషే. యూపీఐ छोटा लड़की है बढ़ते गोविंद. ఎందుకు పోతా ఉన్నాం పైకి. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, అసలు ఎందుకు వచ్చినామో తెలియదు. తిరుపతి రైతులెక్కినా కూడా ఇంత కలిసి రాలేదు. ఇచ్చా ప్లేస్ పైకి వచ్చినాము ఫైనల్లీ. అవతల పడేదో ఉందనుకుంటా. అచ్చా లడికి చూడాలంటే భయం పడుతుంది. ఎంత దూరం ఎక్కువచ్చిందా ఇది ఎప్పుడో మళ్ళీ ఇరిగినాయి అనుకో. అక్కడ నుంచి ఇటుపడి ఇటు వచ్చినాం. ఎటు తిరిగి ఎటు వచ్చినాము ఏందో ఇది.
దోగడానికి ఎక్కుతున్నట్టు ఎక్కుతున్నారు. ఆయన కూడా కెమెరా ఉంది ఇక్కడ. మన కెమెరా అంత క్వాలిటీ లేదులే, ఎందుకు జూమ్ చేసి ఉపయోగం. ఓ అక్కడి నుంచి తిరుక్కుంటూ వచ్చిన అంతసేపు తిరిగి ఇంక వెళ్తున్నాం. ఫోటోలు దిగి ఏమో అంత బాగా రావట్లేదు అసలు. ఈవినింగ్ అయితే కొంచెం బాగుంటుందేమో. బాబు ఇదేంది రెండు ఉంది. స్లోప్ చూడ ఎంత కట్టి పెట్టారు. తీయాలంట హీరోని. నుంచోంది ఎవరాడా. ఈ రేంజ్లో ఎలా కట్టారో మరి. ఇంత ఎత్తురాళ్ళు ఏడ మోసుకొచ్చిండ్రో ఇప్పట్లో. తాజ్మహలే అంత బాగా కట్టారు. ఇదేమో వెళ్తున్నాం పైకి వెళ్ళాము. ఇదే టాప్ పట్టుకుంది, దానిపైన చూస్తే ఏం కనపడాలి అటు ఇటు. ఇందాక అడ్డుపోయినావు, ఇప్పుడు ఇటు పోతున్నాం. ఏముందో మరి, ఏమో లేదనుకుంటా. ఇటు ఏమన్నా ఉంటే ఇటు దిగేది. చిన్న చెప్పాక వాళ్ళకైతే మంచి స్పాట్, మనలాంటి వాళ్ళకి ఏముంటుంది. ఇక్కడ గొప్పలాగా ఉంటాయి. మనకు ఫోటోలు తీయడం రాదు, మనమేమంత దరిద్రంగా ఫేస్ చూడెట్టుందా మనకెందుకు. బాగా ఎట్టుకుంది, ఎండిపోయింది. నైట్ ఓపెన్ ఉండదు అనుకోండి. ఇది ఎడు తిరిగి ఇందాకటి దాకే వచ్చింది. ఇందాక అటు వెళ్ళాం, ఇప్పుడు ఇటు వచ్చినాం. ఏం గుహలో ఏం లేదురా. త్రాగునీరు అంట, త్రాగు. అడెక్కుతావా? ఎక్కేటప్పుడు అటు ఎక్కి ఇప్పుడు ఇటు దిగుతున్నా. సర పోతుంది. కానీ బాయిలు ఎక్కువ పెట్టుకుంది. బాయిలు ఎక్కువ కాదు, ఇది 2 3. కొండ పైన బావి తీసి మళ్ళీ నీళ్ళు కూడా ఉన్నాయంటే మామూలు పనే. రెగ్గాయల చెట్టు, కానీ రెగ్గాయలు లేవురా. బావి లేదు, అల్లాడ కూడా ఒకటి ఉన్నట్టు. రైట్ ఏముందండి రైట్. ఫోటోలు ఏడ దొరికినాయో సాగు పడతా ఉండవు. కాదురా, నేను కొట్టమని నిన్ను సైడ్ నుంచి కొడతాను. వీడియో తీసుకుంటున్నారా? వీడియో ఎందుకు మాకు?
వీడియో కాదు కింద నుంచి దిగాలరా ఇగో కింద బాగుంది కొంచెం ఏదో ఉంది బోర్డు ఎడ చూద్దాం అది ఏదో నగిని తోట ఏదో ఉంది నగిని తోట ప్రధాన ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించగా కుడివైపున ఉన్న ఈ ఉద్యానవనంలో పండుగ సందర్భాలలో అంతఃపుర స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసేవారు. ఇది చదునైన చతురస్రాకార స్థలం చతుర్భుజాకృతిలో విభజింపబడిన పూల తోటల మార్గాల ద్వారా మధ్యలో ఉండే నీటిని తొట్టిని కలుపుతుంది. నగినా బాగ్ ముఖ్య ప్రవేశ ద్వారకే బగిత ద్వాజోర మా బోయితే ఇల్లు దీనిలో తెగలేపాలని చూస్తారు. దీన్ని ఎంత బరువు ఉంటుందో మరి ఏందో రే బోలే ఉంది. ఇది లేపుదూరారా బాబు అంటే లేబడి రాడేంది వీడు రే ఇదేమి 40 కేజీలు అంట అది కొద్ది కూడా కదల్లా. బయటికి వెళ్తున్నాం ఇంకా అది ఇక్కడ పెట్టి బాంబు పెట్టి దెంగితే నీకు సత్యం లేపదేమో. ఎంట్రన్స్ ఇది ఇందాక ఇక్కడ సపోర్ట్లో కొడితే పైన ఆడ వినపడిద్ది ఉంటుంది అంతే. ఇల్లులో నిర్మించబడి దీని కోసం ఉపయోగించబడింది. ఈ నిర్మాణంలో సున్నంతో కప్పబడి కాల్చి తయారు చేసిన మట్టి గొట్టాల ద్వారా చల్లని మరియు వేడి నీటిని సరఫరా చేసే సౌకర్యం మరియు నీటి తొట్టెలు కలవు. ఎక్కడ ఉన్నాయి అబ్బా? ఎగ్జిట్ బయటకు దారి చూద్దాం. కించిటే బయటికి పోయేది ఇది చేస్తుంటే తాళ్ళు వేసి ఎగ్జిట్ అయిపోయింది. గైడ్ మ్యాప్ గోల్కొండ పోర్ట్ ఇన్నర్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అందుకే అంత బాగా కనపడదు. పైన అంతా తిరిగి వచ్చినాం ఏదో అట్ట ఫైనల్ ఫోటో. మొత్తం అయిపోయి పైన అంతా తిరిగి కిందకు వచ్చినాం. పార్కింగ్లో ఆడ బండి ఉంది, బండి కాడికి పోయి వెళ్ళిపోవడమే. ఎక్కడన్నా మధ్యలో తింటామో లేకపోతే ఆడ పోయి తింటాము, హాస్టల్కి వెళ్ళి తింటాము. అది లేపేసరికి ఇందాక చెయ్యికు దీని ఎప్పుకుంది, అది లేపలేదు లేపేసరికి అంటున్నా కదల్లో కూడా కదలే. అది పార్కింగ్ బైక్ ఉంది, హెల్మెట్ కూడా ఉంది. బాయ్ బాయ్. ఫుల్ చేయించా అది మైలేజ్ ఎంత వచ్చిందో చూద్దామని, అది ఆగిపోయేదాకా చూద్దామని ఆ బాటిల్లో పట్టమంటే చిత్రంగా చూస్తాను. చిన్న బాటిల్ అయినా ఎంతో మరి అది అంతా 50 రూపాయలు 500 ml కాదు. యాభై కొట్టమన్నాడు, ఎంత వచ్చిందో చూద్దాం. పట్టిద్ది అసలు ఇవన్నీ పట్టింది. 50 కాయలు వస్తాయి అనుకున్నా, వచ్చింది. నలభై 45గా పట్టింది.